ఐపీఎల్ సీజన్ అంటే ఎగ్జైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ అండ్ స్టార్ ప్లేయర్స్తో ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అన్ని కంట్రీ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడుతున్నారు. కానీ మీకు గుర్తుందా, పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా 2008 ఐపీఎల్లో ఆడారు అని. ఇప్పటికీ 17 సీజన్స్ అయిపోయాయి. కానీ 2008 తర్వాత ఎప్పుడు కూడా ఒక పాకిస్తాన్ ప్లేయర్ ఐపీఎల్ జెర్సీలో కనిపించలేదు. పాకిస్తాన్ టీంలో బెస్ట్ ప్లేయర్స్ అయిన షాహిద్ ఆఫ్రిది, షోయబ్ అఖ్తర్, మొహమ్మద్ ఆమిర్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఎందుకు ఆడట్లేదు? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టాలెంట్? డెఫినెట్గా కాదు. బికాస్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ T20 లీగ్స్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు. ఫస్ట్ సీజన్లో ఆడిన ప్లేయర్స్ సెకండ్ సీజన్ ఆప్షన్లో కూడా సెలెక్ట్ అయ్యారు. బట్ వీసా అప్రూవల్ రాకపోవడం వల్ల ఆగిపోయారు. మరి ఈ ఇన్సిడెంట్కి గల అసలు కారణం ఏంటి? ఇది క్రికెట్ గురించి మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ అండ్ పొలిటికల్ టాపిక్ కూడా. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్, పబ్లిక్ ఒపీనియన్ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ అన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్కి దూరం అయ్యారు. ఈ వీడియోలో మనం పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్లో ఎందుకు ఆడట్లేదు, బ్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్లో పాకిస్తాన్ ఐపీఎల్లో ఆడుతుందా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో.